శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మీనరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మీనరాశి వారికి ప్రస్తుతం జన్మశని నడుస్తుంది. అంటే జన్మరాశి అందే శనిగ్రహ సంచారం జరగడం వల్ల మరి చంద్రుని యొక్క కారకత్వాలు, చతుర్థ భావ కారకత్వాలు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అది విద్యార్థుల చదువు, ధనం, తల్లిగారి ఆరోగ్యం, మనశ్శాంతి ఇవన్నీ కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటి నుంచి బయటపడాలంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుని మనం స్ట్రెంత్ చేసుకోవాలి. అంటే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుడి ఆరాధన, గురువులను ఆస్వాదించడం, అలాగే విష్ణు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే రాశ్యాధిపతి గురువు ఎప్పుడైతే బలవంతుడయ్యాడో శనిచ్చే ఫలితాలు తాత్కాలికంగా విరమించి న్యూట్రల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీనరాశి వారికి శని న్యూట్రల్ గ్రహం అవుతూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు అశ్రద్ధ చేస్తే శని వల్ల విజృంభిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఎక్కడ పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ మంచి జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే అంటే పాప కర్మలు లాంటివి, ఏదో వ్యభిచారం, తాగుడు, పేకాట, ఎక్కువ నిద్రపోవడం, పడుకున్న బట్టలు అలాగే వదిలేయడం, ఇల్లు శుభ్రంగా చేసుకోకపోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే శని అక్కడ తాండవిస్తూ ఉంటాడు. శని తాండవించడం అంటే మీకు ఈ దేవత అక్కడ తిష్ట వేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ దేవతను పోగొట్టాలంటే మీరు చాలా డిసిప్లిన్గా, చాలా శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా అక్కడ లక్ష్మీదేవి విలయతాండం, అంటే లక్ష్మీదేవి వచ్చి అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. అంటే మీ ఒక్కరి చేతుల్లో కాకుండా మీ కుటుంబం, దాంట్లో మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీనరాశి వారికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది పర్టికులర్గా మీనరాశి వారికే ఎందుకు చెప్తున్నాం అంటే, మిగతా రాశుల వారు ఎలాగున్నా పర్లేదు, ఇది మీనరాశి వారు మాత్రం పర్టికులర్గా మన సాంప్రదాయాల్ని, శుభ్రతని 100% పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే మీనరాశికి అధిపతి గురువు, శుక్రుడు అక్కడ ఉచ్చి పొందుతూ ఉంటాడు. శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు అక్కడ స్థిరంగా ఉండాలంటే మనం దాన్ని శుభ్రంగా, అనుకూలంగా ఉంచి నిత్యం ఏదో వేద పారాయణమో శుభ్రంగా ఉంచడం, అంటే ఎవరి స్థాయిని బట్టి, ఎవరి వంశాన్ని బట్టి, ఎవరి ఆచారాన్ని బట్టి దాన్ని పర్ఫెక్ట్గా, నీట్గా, శుభ్రంగా ఉంచుకుంటే మీకు అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, గురుగ్రహం ఉంటారు. ఈ రెండు ఉన్న చోట శనిగ్రహానికి తావే ఉంటుంది. శనిగ్రహం కూడా కొన్ని సందర్భాల్లో మంచివాడే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఎవరు కోరుకోరు. శని భగవాన్ని కోరుకున్న వాళ్ళు కోరుకుంటారు, ఆ విధంగా విజయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ప్రస్తుతానికి మాత్రం కేవలం మిడిల్ క్లాస్ మానవులుగా మీరు చక్కగా పరిశుభ్రంగా ఉంచుతూ మీ పరిసరాలు, మీరు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క వ్యవహారాలు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీకు 100% ఏ గ్రహాలతో పని లేదు. 100% శుక్రగ్రహం యోగిస్తుంది, గురుగ్రహం యోగిస్తాడు. ఈ రెండు గ్రహాలు యోగిస్తే శని పక్క తప్పుకుంటాడు, రాహు పక్క తప్పుకుంటాడు. కాబట్టి ముందు ఈ చర్య ప్రారంభించండి. మరి అటిచ్చి మనం చక్కగా ఈ భాద్రపద మాసంతో పాటు ఈ మహాలయ పక్షాలు, రాబోయే విజయదశమి ఇవన్నీ కూడా మీకు పండగలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ నియమాలు మీరు పాటిస్తే కేవలం 40 డేస్లో అసలు ఏళ్ళనాటి శని ఉండదు, జన్మశని ఉండదు, మొత్తం క్లియర్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతా విషయాలు మాట్లాడుకున్నప్పుడు మరి శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, తెలివితేటలకి తగిన గుర్తింపు వస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉన్నది. ఎప్పటిదాకా? సెప్టెంబర్ 14 దాకా. దాని తర్వాత శుక్రుడు 6వ స్థానంలోకి రావడం వల్ల స్త్రీలతో విభేదాలు, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. వ్యక్తిగతంగా మీరు స్త్రీలైతే మీకు అధికార హోదా లభిస్తూ ఉంటుంది. సో ఇది ఓకే. 7వ స్థానంలో సెప్టెంబర్ 13 వరకు కుజగ్రహ సంచారం, అంటే భాగ్యాధిపతి 7ంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామికి విదేశ అవకాశాలు కానీ, దూర ప్రాంత అవకాశాలు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ రావడం వల్ల తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 13 తర్వాత 8వ స్థాన కుజుడు, ధనాధిపతి 8వ స్థానంలో రావడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. భూములు, స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. కుజుడు స్వక్షేత్రమైనటువంటి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో
శుభకార్యాలు జరుగుతాయి, ఆకస్మిక ధనం వస్తుంది. ధన విషయంలో చాలా పుష్కలమైనటువంటి అంటే ఇదే పంట పొలాలు ఒకేసారి వచ్చినట్టు. అంటే పూర్వకాలంలో ఈ పంట చేతికి వస్తూ ఉంటుంది సంక్రాంతి టైంలో. ఒకేసారి సంవత్సరం పడ్డ కష్టానికి ఒకేసారి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటుండేవారు అప్పట్లో. అటువంటి ఒకేసారి మీకు ఈ ధన సంపద మీ కుటుంబానికి రావడం వల్ల కుటుంబం అంతా కూడా ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకొని అంత హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో 6వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం, ప్రభుత్వ వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ లావాదేవీలు ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. సో ఏదైనా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా రాశి యందు శని భగవాను సంచారం వల్ల మీరు శుభంగా చేసుకోవాలంటే ఒక క్రమశిక్షణతో, ఒక నియమనిష్టలతో, ఒక దీక్షలాగా ఉంటే మాత్రం 100% ఈ గ్రహాలన్నీ మీకు సహకరించి సక్సెస్ఫుల్గా మీ రాశిలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి 100% సర్వ సౌఖ్యాలు అనిపిస్తారు. లేదో నిద్రపోతూ ఉంటాం, పగలు రాత్రి ఏదో టైం గడుపుతూ ఉంటుంది. ఇంట్లో సామాన్లు ఇంట్లోనే ఉంటాయి, పడక బట్టలు అలాగే ఉంటాయి, వంటలో సామాన్లు అలాగే ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారంటే మాత్రం ఈ విధంగా రోజు రోజుకి పతనావస్థకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దాన్ని ఏ విధంగా నిర్ణయించుకుంటారు అన్నది మీ ఇష్టం. అదే మీ ఒక్కరితో పాటు టోటల్గా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని పాటిస్తే 100% కొద్ది రోజుల్లోనే మీ యొక్క అభివృద్ధిని మీతో పాటు అందరూ చూస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు రావడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకోవడం లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవలసి ఉంటుంది. మరి అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా మరి ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం. కానీ ఇదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వారికి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలయ వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు, అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే
అంతే చేయండి, పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుడి యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది, దాన్ని కొంతమంది బలి అవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు, శాంతి.